హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్తగా కేసీఆర్ గారు విడుదల చేసినటువంటి బీసీ బంధు కోసం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. దాని గురించి చెప్పబోయే ముందు మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం దళిత బంధు పేరుతో ఒక పథకాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే బీసీల కోసం కులవృత్తులు చేసుకునే ప్రతి ఒక్క బీసీ కోసం పనిముట్ల కొనుగోలు కోసమై ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తున్నట్టు ప్రకటించింది. దానికోసం బీసీ బంధు అనే పథకాన్ని విడుదల చేసింది. ఇటీవల కేసీఆర్ గారు ఆ పథకాన్ని ఇనాగ్రేషన్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఆయనే ఇనాగ్రేషన్ చేశారు. దానికోసమై ఏం డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఈ పథకానికి ఎవరు అర్హులో ఇప్పుడు చూసుకుందాం. ఈ పథకానికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే నాజీ బ్రాహ్మణులు, రజక, మేధారి, కుమ్మరి, ఈశ్వర బ్రాహ్మణులు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం కోసం మీరు ఆధార్ కార్డ్ని, క్యాస్ట్ సర్టిఫికేట్ని, ఇన్కమ్ సర్టిఫికేట్ని, ఫోటో కాపీని దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీకు 1 ఏప్రిల్ 2021 నుంచి స్టార్ట్ అయింది, మీరు ఇక్కడ పెట్టవచ్చు. అండ్ అలాగే కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకున్న వారు కూడా ఈ పథకానికి అర్హులని గంగుల కమలాకర్ గారు వెల్లడించారు. ఫోటో కాపీని 50 నుంచి 500 KB వరకు కట్ చేసి పెట్టుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేయగానే మీరు గూగుల్ సెర్చ్ బార్లో TSOBMMS అని టైప్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలా మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. పై బార్లో కనిపిస్తున్నటువంటి OBMMSని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు వేరే సైట్లోకి తీసుకువెళ్తుంది. ఇలా చూసుకున్నట్లయితే దీని యొక్క డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ బీసీ ఒకేషనల్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకోగానే ఇది మీకు మెయిన్ సైట్లోకి తీసుకెళ్తుంది. అనగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇది ఫిల్ చేయమని మీకు చూపిస్తుంది. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఇక చూసుకున్నట్లయితే మీ యొక్క చిరునామా, అలాగే మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇందులో మీ జిల్లా వచ్చేసరికి జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీ యొక్క కాన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో ఆ కాన్సిస్టెన్సీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ యొక్క మండలం ఏదైతే ఉంటుందో అది అడగడం జరుగుతుంది. అలా మీ మండలం అడిగిన వెంటనే అక్కడ మీ యొక్క మండలం ఏదైతే ఉంటుందో ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉంటుందో ఆ పంచాయత్ సెక్రటరీని ఇక్కడ అడుగుతుంది. ఇది స్టార్ గుర్తు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మీరు కంపల్సరీగా ఫిల్ చేయవలసి ఉంటుంది. అలాగే స్టార్ గుర్తు లేని వాటివి ఆప్షనల్, అంటే మీ ఇష్టం, ఫిల్ చేస్తే ఫిల్ చేయండి, లేదంటే లేదు. అండ్ అలాగే మీ యొక్క ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క క్యాష్ ఇన్కమ్ అనేది ఉండాలి. అలాగే ఫోటో కాపీ అనేది 50 నుంచి 500 KB వరకు ఉండాలి. అండ్ అలాగే మీరు ఈ దేనికోసం అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ అప్లికేషన్ అనేది, అంటే ఎక్విప్మెంట్ కొనడానికా లేదా రెన్యువల్ చేసుకోవడానికా, దేనికోసం అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చూసుకున్నట్లయితే మీ యొక్క ఇంటి నెంబర్ అనేది అడుగుతుంది. ఇంటి నెంబర్ ఇచ్చేసేయండి. మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా ఉండాలి. ఆధార్ ప్రకారంగా ఉంటేనే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా పోతుంది. అలా చూసుకున్నట్లయితే మీరు ఒక PHC అనేది, అంటే మీరు ఒకవేళ వికలాంగుడైతే ఎస్ అని పెట్టండి, లేదని పెట్టండి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క జెండర్ అనేది అడగడం జరుగుతుంది. మీ జెండర్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే మీ యొక్క మ్యారేజల్ స్టేటస్, అంటే మీరు మ్యారేజా అన్మ్యారేజా అనేది ఇక్కడ అడుగుతున్నారు. మీ యొక్క మ్యారేజ్ అయితే మ్యారేజ్ అని ఇవ్వండి, లేదంటే అన్మ్యారీడ్ అని ఇవ్వండి. మీ యొక్క క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చేసేయండి.
మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది మళ్ళీ అడుగుతున్నది. అక్కడ మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఎస్సీనా బీసీనా అనేది అక్కడ ఎంటర్ చేయండి. అలా మీది బీసీ పథకం కాబట్టి ఓన్లీ బీసీ వాళ్ళే ఇస్తున్నారు. అంటే బీసీఏనా బీసీబీనా బీసీడీనా అనేది మీరు అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ బీసీ అనేది మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రైట్ కార్నర్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద రైట్ కార్నర్లో బార్కోడ్ కింద ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేస్తే ఈ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా సేమ్ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన తర్వాత మీ ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఫిల్ అవ్వడం జరుగుతుంది. అలా ఫిల్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీ యొక్క ఆక్యుపేషన్ అంటే మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి గురించి ఇక్కడ ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత మీ యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరు ఎంతమంది కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు 18 సంవత్సరాల పైబడి ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. అలా 18 సంవత్సరాల పైబడి ఎంతమంది ఉన్నారో అంతమంది నెంబర్లను అక్కడ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అయితే 3, 4 అయితే 4 అలా ఇచ్చిన తర్వాత మీ యొక్క సెక్టార్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని అడుగుతుంది. అంటే దేనికోసం మీరు ఈ లోన్ అనేది తీసుకుంటున్నారు అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో అక్కడ మీరు ఎక్విప్మెంట్ కొంటున్నారా లేదా కాస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్సా అక్కడ ఇచ్చేసేయండి. అలాగే పర్చేస్ చేస్తున్నారా ఏదైనా టూల్ కిట్ అనేది అక్కడ ఇచ్చేసేయండి. అలా ఇచ్చిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో కెనరా బ్యాంక్, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అలాగే మీ యొక్క బ్యాంక్ ఏ బ్రాంచ్లో ఉంది అనేది కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. మీ పాన్ కార్డ్ అనేది ఇక్కడ ఆప్షనల్గా ఇచ్చేసారు. ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. మీకు ఉంటే ఇచ్చేసేయండి, లేదంటే లేదు. ఇస్తే బెటర్. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క లబ్ధిదారుని ఫోటో అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ లబ్ధిదారుని ఫోటో అనేది 50 KB నుంచి 500 KB వరకు ఉండాలి. మీరు అన్ని పూర్తి డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని అడుగుతుంది. అన్నిటికీ 2 బాక్సుల్లో టిక్కులు పెట్టేసి ప్రివ్యూ చూసుకోండి, ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో. అలా చూసుకున్న తర్వాత దీన్ని సబ్మిట్ చేసేసేయండి. సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని అలాగే మీ యొక్క డీటెయిల్స్ అనేవి జత చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు ఫర్దర్గా మీ యొక్క అప్లికేషన్ని ముందుకు తీసుకువెళ్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.